హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఈవినింగ్ స్పెషల్ వచ్చేసి ఏంటో చూపిస్తాను రండి. ఒక్కటి కూడా తీయలే, తక్కువ వేసుకోవాల్సిందమ్మే. సగం గాగినాక మళ్ళీ అన్నీ కలిపి ఒక దాంట్లో వేసిన. ఓకే, అర్థమైందా? ఇవేంటివి? మిర్చి బజ్జీలు. మిర్చి బజ్జీలు, వేడి వేడి మిర్చి బజ్జీలు, సండే స్పెషల్ అంతేనా? సండే స్పెషల్. ఎట్లా వచ్చింది? బోర్ కొడుతుందని ఎట్లాగా నాకు బజ్జీలు వేయడం వచ్చు కాబట్టి వేసేసిన. ఎట్లా వచ్చినాయని ఐటోలో వచ్చినట్టే వచ్చినాయి. నేను బయట బిజినెస్ పెట్టినా నడిచిద్ది బజ్జీలు. నాకు వచ్చు బజ్జీలు వేస్తుంటే చూసేవాడినిగా, చూసి అలవాటు అయిపోయింది. ఓ మేకప్ ఏంది ఇట్లా? మేకప్ ఏం కాదులే, అది ఇది ఇట్లనే ఒరిజినల్గా పెడతా. జరుగు. దీన్ని మంచిగా అబ్బాయితో పని చేయించుకుంటాను అనుకుంటున్నాను. వరకు అయిపోతుంది, 2 నిమిషాలు. సండే స్పెషల్ వచ్చేసి ఏంటి సాల్వి? సండే స్పెషల్ ఏంటిది? చికెన్. అమ్మ పెట్టు. చియా చియా సండే స్పెషల్ ఏంటిది? చేసే షెఫ్ని చూపిస్తాను రాండి. చేసే ఈ షెఫ్ గారు మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అండి బజ్జీలలో? 20 ఇయర్స్ ఎక్స్పర్ట్ అంట. చూడండి ఎలా చేశాడు బజ్జీల్ని. ఎవరైనా తినాలనుకుంటే వచ్చేసేయండి. పిన్ కోడ్ ఒకటే చెప్తా, 500018 అనమాట మా పిన్ కోడ్. మళ్ళా అడ్రస్ అంతా చెప్తే అడ్రస్ అంతా చెప్పండి. తింటే మళ్ళీ నాకు మిగలవండి, ఎందుకంటే పిన్ కోడ్ వరకు చెప్తా, పిన్ కోడ్లు ఎత్తుక్కోండి. పాపం మొన్న గులాబ్ జాములు చేసిన రోజు నుంచి అడుగుతుండ అనమాట. ఎట్లాగో నేను చేయట్లేదని చెప్పి బాబాయ్ చేసుకుంటుండు. మీ ఫీలింగ్ ఎలా ఉందండి బజ్జీలు చేస్తుంటే చెప్పండి. పెట్టితే బాగుంది అనిపిస్తుంది, కానీ కెమెరాకి వెళ్ళి కూడా చూడాలండి, మంచిగా అనిపించింది. కెమెరా మా దాంట్లో పడుతుంది మేడం. పడనియాలి కదా, ఇది 2 నిమిషాలు అయిపోవట్లేదు. కెమెరా మ్యాన్ గంగతో, కెమెరా మ్యాన్ సాయి ప్రసన్నతో సాల్వి. ఏం పెడుతున్నావు సాల్వి పాప? టీవీ వస్తుంది కదా, జేజా జేజ జై సాల్వి, జేజ జై జేజ చెయ్యి, జేజ చెయ్యి. దండం పెట్టుకో, జేజకి దండం పెట్టు. ఏయ్ జేజ పెట్టుకో. ఎట్లా? 2 చేతులతో పెట్టు. మళ్ళీ 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 ఒక్కసారి. కట్ బజ్జీ ప్రాసెస్ కూడా అయిపోయిందండి. మొత్తానికి ఆనియన్స్ అక్కడ రెడీగా ఉన్నాయి, ఇక్కడ రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నా, అలాగే మనతో పాటు ఈ షెఫ్ కూడా టేస్ట్ చేస్తాడంట. చూడండి, ఇంకా కట్ బజ్జీ ఇంకా రెడీ కాలేదండి, ఇక నూనెలో వేయాలి. ఇంకెయ్యాలా? ఓ, నేను అయిపోయినాయి అనుకుంటున్నా. లేదు, చూసుకో, ప్రాసెస్ చూసేసేయండి. అలా వేసుకోవాలండి. వేసుకునేటప్పుడు గ్యాస్ని కొంచెం తక్కువలో పెట్టుకోండి, నూనె ఎగిరెగిరి పడకోకుండా ఉండడం కోసం. అట్లా ఉప్పొంగిపోతున్న నూనెలో కట్పచ్చి అయితే వేసేసేయాలండి మొత్తానికి. పాప మసాలా పాపం చేసిన
వింతలు విచిత్రాలు. అక్కడ ఒక గోడకి ఉంది. మధ్యలో ఇలా కలుపుకోవాలి. కలుపుకోకపోతే అన్నీ అతక్కపోతూ కాక ఇంకా మాడిపోతుంటాయి. గంటను పెట్టి అట్ట గెలుకుతూ ఉండాలి. ఈ బాబు గెలికినట్టు మాత్రం అసలు గెలకకండి ఖచ్చితంగా. ఈ బాబు దేంట్లో చేయి పెట్టినా కానీ పాటికి పసాలు గెలుకుతూ ఉంటాడు ఊరికే. అయితే ఇప్పుడు ఈ షెఫ్ మనకి కట్ బజ్జీలు ఎందుకు చేస్తుందో తెలుసా? బజ్జీలలో ఉప్పు సరిపోలేదు, అందుకని అవే కట్ చేసి కట్ బజ్జీలు పెడుతుండు. ఇప్పుడు ప్రాసెస్ చూసేసేయండి. తగినంత ఉప్పు కారం చల్లేసి గిర్రా 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 గిర్ర తిప్పాలి. ఇప్పుడు వాటిని తిప్పుతాడు చూడండి. ఇక కానీ అయితే అన్నిటికంటే హైలైట్ ఏం తెలుసా? ఈ బాబు చేసే 2 పండ్లకి నా ఎంట్రీ చూడండి. ఇది రుద్దుకోవాలి. ఈ కిచెన్ అంతా గందరగోళం చేసేసిండు. టైం వచ్చేసి 9:33 అవుతుందన్నమాట. ఇప్పుడు మా సాల్వి పాప చూడండి జేమ్స్ తిని మళ్ళీ ఆ కర్చీప్తో దూడుస్తుంది. నేనేమన్నా అంటనేమో అనేసి కర్చీప్తో దూడుస్తుంది అనమాట. ఎట్లా చేస్తుందో గలీజ్గా చేస్తుంది చూడండి. టైలెట్ పోసినా అట్లే దుడిచిద్దేది అనేసి కొత్తదే వాడదది. ఇంకా అది కూడా మిషన్లో వేయడమే. మరి రేపు ఉతకడం వేద్దాం. దానికి మంచి కంఫర్ట్ పెట్టినా అయినా కానీ సాల్వి పాపకైతే మరి బొత్తికి భయం లేకుండా పోతుంది. అన్ని తీట పనులు ఇంతసేపు కిచెన్ అంతా ఖరాబ్ చేసుకుంటూ వచ్చింది. ఇంక ఇప్పుడు బెడ్రూమ్ నీట్గా ఉండేసరికి మళ్ళీ బెడ్రూమ్లో ఏదో ఒకటి చేయాలి కదా, అట్లా చేస్తుంది. సాల్వి సాల్వి పాప ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? అంతా చాక్లెట్ చూడు అక్కడ ఉంది. కొత్త కచ్చిఫ్ అదైతే చూడండి సాల్వి ఎట్లా చేస్తుందో. ఈ బాబు ఏం చేస్తుర్రో కొత్త కచ్చిఫ్ అది మసిగుడ్డ అనుకుంటుర్రో ఏమనుకుంటుర్రో ఇద్దరు. నిన్ననే సీల్ తీసిండు అది. అంటే ఇక స్విచ్లు వేస్తుంది. ఆ స్విచ్లు అందుకని కొత్తదే మరి. నిన్ననే సీల్ తీసిండు అంటలేదా? మన దాంట్లో కాదు, వాడిదే. వాడు సీల్ తీసిండే కొత్తది, అర్థమవుతుంది కదా మనకి. సాల్వి పాప బాయ్ చెప్పు తల్లి. ఇంక ఇట్లా చేస్తుంటుంది అనమాట. బాయ్ చెప్పమంటే ఆమెకు అర్థమైపోయింది వీళ్ళు వీడియో తీస్తుర్రు అని. ఇంక అట్లా కట్టన్స్ వెనకాల దాక్కోవడం. సాల్వి ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పుడు టైం వచ్చేసి 11:12 అవుతుంది. అయినా కానీ లేచి దర్జాగా లైట్లన్నీ వేస్తుంది. లైట్లన్నీ వేసుకుంటా ఇక మంచిగా ఇట్లా ఆడుకుంటుంది అనమాట. అట్లా వాటితో ఆడుతూ ఉంటుంది అంతే. నిన్ను తీయలే అమ్మే, నీకు షర్ట్ లేదు ఏం లేదు, నిన్నెందుకు తీస్తా అమ్మే? ఏం పని లేదు. ఇట్లా ఆమె అలసిపోతేనే అలసన్న పోవాలి, లేదంటే ఆమె ఆ రోజు వాష్రూమ్కి పోలేదనుకో మాకున్నదే. ఇక వాష్రూమ్కి పోతే అమ్మ అసలు నిద్రే పోదు. అది కడుపుల నుంచి బయటకు వచ్చేదాకా నిద్రే పోదు సాల్వి పాప. ప్రజెంట్ అట్టుందన్నమాట సిచ్యువేషను. మీరైతే ఒక్కొక్కరు గురకలు తీస్తున్నారా? చెప్పొద్దంట ఆమె గురించి చెప్పొద్దంటుంది. అని పాట పాడి వస్తుందేమో చూద్దాం. సాల్వి ఎంత ఎగిరితే అంత తొందరగా నిద్రపోయిద్ది అనమాట. ఎంత తొందరగా ఎగరాలని ట్రై చేస్తున్నాం. ఇందాకలో ఒక వీడియో తీసి పడుకుంటుందేమని ట్రై చేస్తుంటే పడుకోలేదనమాట. సరేలే ఆట ఆడుకుంటుంది కదా అనేసి, ఇంత టైంలో ఆట ఆడుకుంటుంది అనేసి మళ్ళీ ఇప్పుడు వీడియో తీస్తున్నాం అనమాట. అంతే.